దిస్ ఈజ్ యువర్ హీరేంద్ర స్టార్. ఈరోజైతే మనం ఏం ఆడబోతున్నాం? వీఆర్ రోడ్ టు హీరోయిక్ ఎపిసోడ్ 3. మొన్న ఎపిసోడ్ 2 అండ్ ఎపిసోడ్ 1 రిలీజ్ చేసా. అది చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో వెళ్ళి చూసేయండి. మన ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే వీడియోస్ క్లిక్ చేస్తే వస్తుంది గైస్. లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, లేదా పింక్ కామెంట్లో చెక్ చేయండి. ఎక్కడ దిగుదాం ఈసారి? మనది కేప్ టౌన్ నుంచి వెళ్తుంది. కేప్ టౌన్ నుంచి వెళ్ళిందంటే గ్రేవ్ యార్డ్లో దిగాలి నా క్యాలిక్యులేషన్స్ ప్రకారం. గ్రేవ్ యార్డ్ ఇక్కడ ఉందిగా. గ్రేవ్ యార్డ్ కాదు, కేప్ టౌన్లో దిగాలి. అది నా క్యాలిక్యులేషన్స్. మన గోల్ గో టు కేప్ టౌన్. అది ఫస్ట్ మన స్టెప్. +5 పడినా పర్వాలే, 10 లోపల పడితే చాలు గైస్. 10 పైన కూడా పడితే పర్వాలేదు, ఎందుకంటే ఈ లోపల నాకు తెలిసి హీరోకి వెళ్ళగలను నేను. సో ఈ వీడియోని లేట్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మనం కేప్ టౌన్లో దిగిపోతున్నాం సక్సెస్ఫుల్గా. నాకు తెలిసి ఇక్కడ 2 మెంబర్స్ 1 మెంబరు దిగుతాడు. టూ మెంబర్స్ 3 మెంబర్స్ అలా దిగుతారు అంతే. ఈ కేప్ టౌన్లో చాలామంది దిగట్లేదు వరకు. గ్రాండ్ మాస్టర్లు అందరూ ఇక్కడే దిగేవారు. ఓల్డ్ ఫ్రీ ఫైర్ ఆ మెమరీస్ అనేవి మర్చిపోలేము గైస్. ఓల్డ్ అండ్ గోల్డ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ గైస్. ఓల్డ్ ఈజ్ గోల్డ్. నేను 4 years క్రితం ఫస్ట్ అన్నప్పుడు ఫ్రీ ఫైర్ అసలు అప్పుడు తెలియదు అసలు ఎలా ఆడాలో. అలా జాయిస్టిక్ ఇచ్చుకుంటూ వెళ్ళి ఎనిమీస్ని అలా కొట్టేవాడిని. కొన్ని రోజుల తర్వాత ఒక అన్నయ్య పరిచయం అయితే ఆ అన్నయ్య నేర్పించాడు గేమ్ అసలు ఎలాగాడాలి అని చెప్పి. అన్నయ్య ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. అన్న ఛానల్ కూడా కంటెంట్ బాగుంటుంది, షార్ట్స్ పెడుతూ ఉంటాడు. ఓకేనా? ఇప్పుడైతే మనం లేపుతాము అందరినీ. స్కార్ ఉందిగా, ఇంకా భయం లేదు. ఫస్ట్ జోన్ ఎక్కడ పడింది చాలే. మ్యాచ్ బోయా కొట్టాలి గైస్ ఎలాగైనా. బా హెల్మెట్ ఉంది. గైస్ ఇప్పుడైతే మెడికిట్లు వేసుకుందాం, అదే ఏరుకుందాం. బా MP40 బా ఇంకా MP40. ఇంకా 34 మెంబర్స్ ఉన్నారు, జాగ్రత్తగా ఆడాలి. ఇంకమ్మ వెళ్దాం, ఇంకా మొదలెడదాం. The hunt begins now. ఇక్కడ ఏమో ఉంది. ఆటో పికప్ కొంచెం తగ్గించాను ఏమోని, మనమే ఎరుకొనేలా చూసా, లేకపోతే బ్యాగ్ ఫుల్ అయిపోతుంది. ఎనిమీస్ ఇప్పుడు ఇట్లిస్ట్ వాడతాం, వేసేద్దాం అని. ఈరోజు హీరోకి వెళ్ళా. ఇప్పుడు కానీ ఈ మ్యాచ్ హీరోకి వెళ్తే
షార్ట్ కూడా పెడతా గైస్. ఇప్పుడు హీరో అయ్యా ఎవడో ల్యాండ్ మైన్ పెట్టేశాడు గైస్. చాలా తెలివి ఉందడికి. ఇంత తెలివియా ఆటో గాయస్. ఇక్కడ ఉన్నాడు గైస్ ఆ ల్యాండ్ మైన్ పెట్టినాడు. పర్వాలే మెడికిట్టేసుకుని వెళ్దాం. మొత్తం వెస్ట్ లేపేశాడుగా. త్వరగా మెల్లిలో డ్రాప్ ఎయిర్ అయిపోతే ఇంక అయిపోయింది. డ్రాప్ ఎయిర్ యాడ్డం అయిపోతే ఇంకా అయిపోయింది మన పని. వెళ్ళిపోతున్నాడు. మనకు అప్పుడు కొట్టలే కిల్స్ రావు. అయ్యా ఎంత షాట్లు కొట్టినా కొట్టట్లేదండి గైస్. ఎంత షాట్లు కొట్టినా పడట్లేదండి. ఉండండి వెళ్దాం. నా కొడక వేర్ ఆర్ యూ ఈ రెండు నాకు పడ్డది. స్కైలర్ తీసుకుందాం మనకే మంచిది. మెడికిట్లు వేసుకుందాం. ఆడెవడో కొడుతున్నాడు లాంగ్ రేంజ్. ఆడగంత కూడా చూద్దాం. ఆడగడవేంటో కూడా చూద్దాం. చాలండి. ఇప్పుడు రానేనా? ఇప్పుడు వేసేస్తాను నేను. ఆడి పోయాడులే. మనం డ్రాప్ ఏరుకుందాం. ఇంకా ఉన్నాడు అబ్బా పోలే. మన వుడ్ పేపర్ ఉంది. అక్కర్లే మన వుడ్ పేపర్ ఉంది. అదే చాలు. ఇప్పుడు అన్ని వేయడమే మన గోల్. పడ్డది. లియాన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా హీల్ అయిపోద్ది మనకి. మన పోర్టల్ తీసుకున్న స్కైలర్ క్యాట్ ఇచ్చేసి, ఎందుకంటే మన తాచేది అదే చాలు. స్కైలర్ రక్కలే అంతగా వాడను స్కైలర్. నాకు స్కైలర్ క్యారెక్టర్ కూడా తీసుకోలే నేను. ఎందుకంటే అది రిప్ స్కైలర్ గైస్. ఇదివరకు అంత బాగుండదు స్కిల్. ఇప్పుడు చెత్త స్కిల్ చేసాడు గరేనా బాబే. అందుకే ఈ మధ్యన అసలు కొనలేదు. ఇదివరకు అయితే స్కైలర్ క్యారెక్టర్ని కొనుక్కుందాం అనుకున్నా. ఇదివరకు టాప్ క్యారెక్టర్స్ అంటే డీజేలకు ఇంకా స్కైలరే. ఇప్పుడు అవన్నీ తగ్గించేసి కొత్త క్యారెక్టర్స్ పెట్టేశాడు. ఇప్పుడు చాలామంది ఆ డిమిత్రిని సోనియాను వాడుతున్నారు. అలోకు స్కైలర్ ఇంతవరకు ఎంత ఉండేది క్రేజ్ వాళ్ళకి. ఆ క్యారెక్టర్స్కి చాలామంది రిప్పన్ కూడా పెట్టేశారు గైస్. చాలామంది వాట్సాప్స్లోను, ఇన్స్టాస్లోను, ట్విచ్ ఎక్స్లోను పెట్టేశారు గైస్. అలా డౌన్గ్రేడ్ చేశారు. కొంతమంది ఓల్డ్ ఫ్రీ ఫైర్ ప్లేయర్స్. గొడవపడ్డాడు బరణా బాబేతో, కానీ పెడతానన్నాడు పెట్టలే. అదే చీటింగ్ చేశాడు. అసలు లేడు గైసాడు. ఇప్పుడు వరకు కనిపించట్లేదు అసలు ఎవరు. ఇప్పుడు వరకు 2 kills కొట్టామబ్బా. సోలో వేసెస్ స్క్వాడ్ అవుదాం అంటే అసలు హీరోకి వెళ్ళే వరకు సోలో వేసెస్ స్క్వాడ్ ఆడబుద్దే అవ్వట్లేదు. సోలో వేసెస్ స్క్వాడ్ హీరోకి వెళ్ళాం అనుకోండి మంచి ప్లేయర్స్ వస్తారు. ఎనిమిది దొరికాడు. చచ్చావరా అయ్యా మిస్. వద్దు గ్రెనేడ్ వద్దు. బాటల్ ఉందిగా. అయ్యా అవదా అంటే ఇక్కడ ఉన్నాగా వెళ్ళిపోదామండి. ఏడా పడ్డది హెడ్ షాట్. నా కోసం వెయిట్ చేస్తున్నాడు ఇడు వస్తానేమో అని. వచ్చా MP40తో లేపా. సింపుల్ మొత్తానికి 3 kills అయితే కొట్టేశాం. డ్రాప్ ఏడదాం. అబ్బా దొరికాడ్రా ఎత్తుక్కుంటూ వస్తున్నారా మీ చావని. ఉండండి ఇప్పుడు ఇది సత్తా చూపిస్తాడికి. ఈ రెండరా అంటే ఫ్లవ్. అయ్యా ఓడిపోయామయ్యా. గైస్ ఫైనల్లీ హీరో వచ్చేసాం. టోన్ పడింది. ఏయ్
ఈరోజు వీడియో మీకు నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.